కాలిబాట్ల నిర్వహణలో నిర్లక్ష్యం పాదచారుల పాలిట శాపంగా మారుతుంది. ఒకవైపు సుందరీకరణ పేరుతో కోట్ల ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న కాలిబాట్లపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. పాదచారులకు నరకం కనిపిస్తుంది. ఒక బస్సు దిగి మరో బస్ స్టాప్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదరహిత ప్రయాణమే లక్ష్యంగా నగర రహదారులు వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బల్దీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ముందున్న కాలిబాట్లపై ఇనుప కడ్డీలు ప్రమాదకరంగా ఉన్నాయి. అడుగు నుంచి 2 అడుగుల మేర ఉన్న ఈ కడ్డీలను గమనించిన పాదచారులు గాయాల పాలవుతున్నారు. రాత్రి వేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యాపారులు కాలిబాట్లపై జనరేటర్లు ఇతర సామాగ్రి పెట్టి వాటిని తొలగించి వాటి కింద ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లను అలాగే వదిలేశారు. కేబీఆర్ చుట్టూ సుందరీకరణ చేపట్టిన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఆయా దారుల్లో ఉన్న కాలిబాట్లపై దృష్టి సారించడం లేదని సందర్శకులు చెబుతున్నారు. కిరణ్వాయ్ ముందున్న కాలిబాటపై నడిచే పరిస్థితి లేదని, అందరూ అక్కడ నిద్రిస్తుంటే మరికొందరు అక్కడే తిని తాగి వ్యర్థాలను వదిలేసి వెళుతున్నారు. మణికొండ నుంచి ఇక్కడ ప్రయాణం చేస్తుంటాము. మాకు ఇక్కడ కటింగ్ కానీ ఇక్కడ బాగా వెళ్ళి కొచ్చుకపోతుంది. మొన్న కూడా పాపకు దెబ్బ తాకింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రష్ ఏరియాలో ఇబ్బందికరంగా ఉన్నాయి. మామూలుగా వెడల్పు ఉన్నాయి కానీ కొద్దిగా బాగా ఇబ్బందికరంగానే ఉన్నాయండి. మణికొండ నుంచి ఇక్కడ ప్రయాణం చేస్తుంటాము. నాయకుల జన్మదిన వేడుకలు, పార్టీలో చేరికలు, ఇలా సందర్భం ఏదైనా కేబీఆర్ ఉద్యానవనం, జూబ్లీ చెక్ పోస్ట్, కోడలి ప్రాంతంలో భారీ కటౌట్లు వెలుస్తున్నాయి. ఇవి అందరికీ కనిపించేలా కట్టే క్రమంలో వాటి కర్రలను కాలిబాట్లపై నిలబెట్టి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇవి గాలికి పడకుండా ఉండేందుకు అల్యూమినియం, ఇనుప తీగలను పక్కనున్న నిర్మాణాలకు కడుతున్నారు. రాత్రి వేళ్లలో వీటిని గమనించని పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కేబీఆర్ ఉద్యానవనం గాయాల పాలైన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం కాలిబాట్ల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగరంలో పాదచారులు ఫుట్పాత్ల పైన నడవాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నగరంలో చూసుకున్నట్టయితే మనకు ఎన్నో ఫుట్పాత్లు కనిపిస్తూ ఉంటాయి ప్రధాన ఏరియాలలో, కానీ ఒక్క ఫుట్పాత్ కూడా అసలు సరిగ్గా కనిపించలేని పరిస్థితి ఉంది. ఫుట్పాత్ల పైన చూసుకుంటే మనకు పెద్ద పెద్ద కటౌట్లు కనిపిస్తూ ఉంటాయి. దానితో పాటు వ్యాపారులు వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంకా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఫుట్పాత్లో చూసుకుంటే అయితే మనకు చిన్న చిన్న కడీలు కనిపిస్తున్నాయి. ఐరన్కి సంబంధించిన రాడ్లతో అయితే చాలామంది దీనివల్ల ప్రమాదంకి గురవుతున్నారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు వాళ్ళ వరకే చూసుకుంటారు కానీ కనీసం అసలు జనాలకి ఏమవుతుంది, ప్రజలకి ఏం ఉపయోగం అనేది వాళ్ళు అయితే చూసుకోరు. హైదరాబాద్లో ఎన్నో ఫుట్పాత్లు పేరుకు మాత్రమే ఉన్నాయి, కానీ పాదచారులు నడవడానికి ఒక్కటి కూడా పని చేయదనే చెప్పాలి. అయితే జూబ్లీ హిల్స్లో ఫుట్పాత్ అయితే ప్రమాదకరంగానే మారింది. ఒకవైపు ఫుట్పాత్ చూస్తే ఈ కడిలతో ఉంటుంది, ఇంకో వైపు చూస్తే పెద్ద పెద్ద కటౌట్స్తో కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇంకా ఎన్నో ఫుట్పాత్లు అయితే వ్యాపారాలతో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా ఫుట్పాత్లతో ఇబ్బంది పడుతున్నారు పాదచారులు. కనీసం వాళ్ళకి ఏ ఫుట్పాత్లో అందుబాటులోకి తీసుకురావాలి, ఎలా పెట్టాలో కూడా అధికారులు అయితే దృష్టి మళ్లించడం లేదని చెప్పాలి. అయితే ఫుట్పాత్లతో మాత్రం ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్నపిల్లల్ని రాత్రి వేళ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫుట్పాత్లో తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళకి ఎంతో భయపడే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ కడీలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా వాళ్ళు కాలు తట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు అయితే వాళ్ళ వారికే చూసుకుంటారు. ఇంకా ముఖ్యంగా కటౌట్స్ గురించి మాట్లాడుకుంటే కూడా ఏదైనా నాయకుల వాళ్ళ బర్త్డేలు వస్తే కానీ లేదంటే పండుగలకి సంబంధించిన పెద్ద పెద్ద కటౌట్స్ వేస్తుంటారో ఆ తర్వాత వాటిని తీసిన పరిస్థితి అయితే ఉండదు. ఏదైతే పేపర్ ఫ్లెక్స్ అయితే తీస్తారో తర్వాత దానికి ఉన్న ఐరన్ రాడ్స్ కూడా అలానే ఉండిపోవడంతో కూడా చాలా మంది ప్రమాదానికి గురవుతున్నారని చెప్పాలి. వాళ్ళ వరకే చూసుకుంటారు కానీ అసలు జనాలకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో కూడా అధికారులు కనీసం జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటివరకు అయితే ముందుకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. జనాల గురించి ఆలోచించిన పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.